హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మా అక్క ఇద్దరం కలిసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము. ఇందులో మీకు కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు రెసిపీకి వెళదాం పదండి. ఈరోజు మేము చేయబోయేది సేమియా కేసరి. ఇందుకు కావలసిన పదార్థాలు ఏవో చూద్దాం. 1 కప్పు సేమియా, 1/2 కప్పు పంచదార, 50 గ్రాముల జీడిపప్పు పలుకులు, 20 గ్రాముల కిస్మిస్, 1 చిన్న కప్పు నెయ్యి, 6 లేదా 7 యాలకులు. ముందుగా ఒక కళాయిని తీసుకుని అందులో 1 చిన్న కప్పు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి చక్కగా కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న 50 గ్రాముల జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, దోరగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కళాయిలో మనం తీసుకున్న 1 కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ సేమియా వేయించుకుంటున్నప్పుడే పక్కన స్టవ్ మీద ఒక గిన్నెలో 2.5 కప్పులు నీళ్లు పోసి మరగనివ్వాలి. సేమియా బాగా వేగిన తరువాత అందులో కాచిన నీళ్లను పోయాలి. కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే 2 కప్పుల నీళ్ళు సరిపోతాయి. లేదు కొంచెం ముద్దగా రావాలనుకుంటే 2.5 కప్పులు నీళ్లు పోసి 10 లేదా 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ ఉడుకుతున్నప్పుడే ఇందులో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేయాలి. సేమియా ఉడికి నీరంతా దగ్గరగా అయినప్పుడు అందులో పంచదార 1/2 కప్పు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా. సేమ్ అట్లానే పంచదార 1/2 కప్పు వేసి బాగా కలపాలి. పంచదార కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. సేమియాని కలిపి ఒక 2 మినిట్స్ తరువాత మనం 4-5 యాలకులు తీసుకున్నాం కదా, అవి చక్కగా దంచుకొని ఆ పొడిని కూడా ఈ సేమియాలో వేసుకోవాలి. చూసారా, కలుపుతూనే ఉంటే మనం చక్కగా దగ్గర పడుతుంది. చూసారా, అలానే చక్కగా దగ్గర అయిపోయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 20 గ్రాముల కిస్మిస్లు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. దాంతోపాటు మనం 50 గ్రాముల జీడిపప్పు పలుకుల్ని కూడా నెయ్యిలో వేయించి తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలన్నా సరే బాగా కలుపుతూ మనం తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనిచ్చి ఒక బౌల్లో సర్వ్ చేయాలి. అబ్బా, చూసారా, ఎంతో రుచికరమైన సేమియా కేసరి తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.